ఎంతో ఆస్తో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం మేము. కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం. ఆయన హోల్సేల్గా అమ్మేశాడు. ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన 10 ఏళ్ల మట్టి పార్టీని నడుపుతున్నాను, రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు. ఎప్పుడు చేసాడండి ఈయన? సినిమా షూటింగ్లు చూసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాడు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చాడా? కనిపించాడు అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడన్నా కనిపించాడా? ఎవరికైనా ఏదైనా సాయం చేశాడా? అయితే ప్రజాక్షేత్రంలోనే ఉన్నానో, రోడ్ల మీదే ఉన్నానో, యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ చేశాడో ఏంటో తెలియదు. ఒకసారి కారు డిక్కీలో పొడికిన టీ తాగుతా ఒక ఫోటో ఇస్తాడు. ఒకసారి ఏమో ఆవులకి అట్టుపళ్ళు తినిపిస్తా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. ఇదే ప్రజాక్షేత్రంలో ఉండటమంటే, ప్రజల కోసం పోరాడతామంటే. అరే ఒకసారి ఏమో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీ గారు అని చెప్పి ఉద్రేకంగా అరిచేస్తాడు. తర్వాత అదే మోడీ గారితో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించేస్తాను అన్నాడు. అసలు రాజకీయాల్లో ఇంత దగులుబాజీని ఎప్పుడు కూడా చూడలేదు మేము. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత అస్పష్టంగా, ఇంత అయోమయంగా, ఇంత గందరగోళంగా ఉన్నాయంటే కనుక మన దురదృష్టం ఏంటంటే, చిరంజీవి గారిలాగా ఈయన ఈ పార్టీని ఆ తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు. కలిపేసి ఉంటే కనుక ఒకసారే వస్తుంది ప్యాకేజీ. ఆ పార్టీని అలా ఉంచుకుంటూ ఎలక్షన్లకి కూడా ప్యాకేజీ తీసుకోవచ్చని మంచి ప్రొఫెషనల్ అయిన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యాపారవేత్త. ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది తెలుసుకున్న వ్యక్తి. నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది బయటికి వెళ్ళిపోయారు. నిన్న కాక మొన్న పోతిన మహేష్తో పాటు నిన్న కూడా చాలామంది నియోజక ఇన్ఛార్జీలు అందరూ కూడా నీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మాట్లాడితే అర్బన్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ ఉంటాం. 2019లో నీ విమర్శలకి స్పష్టంగా పిన్ టు పిన్ బ్యాంకుకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అది ప్రజలందరూ కూడా గ్రహించారు. అందుకే నువ్వు విమర్శించిన తర్వాత 2019 ఎన్నికల్లో నిన్ను కాదని నన్ను గెలిపించారు. సరే, దీన్ని బట్టి అయినా కూడా కనీసం మినిమం జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను ఏ తప్పు చేయలేదన్నది. ప్రజల తీర్పు ద్వారా 19 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ది ఏ తప్పు లేదు, ఈయన చేసిన ఆరోపణలు, బ్యాంక్ విషయంలో చేసిన ఆరోపణలన్నీ కూడా అసత్యాలని స్పష్టమైన తీర్పు ద్వారా, విజయాన్ని అందించడం ద్వారా స్పష్టం చేశారు. అది కూడా గ్రహించలేని అజ్ఞాని ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అంతేకాదు, మన ఎవరైతే ఇప్పుడు జనసేనకు సంబంధించి క్యాండిడేట్ ఉన్నాడో ఆయన 10 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశాడు చెప్పమనండి. నేను గతంలో 2004 నుంచి 9 వరకు లేదా 19 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి, ల్యాండ్ మార్క్ లాంటివన్నీ కూడా ఒక పాంప్లెట్ వేసి మరి ప్రజల దగ్గరికి పంపించడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ల్యాండ్ మార్క్ లాంటి పనులు మాత్రమే, చిన్న చిత్తగా పనులన్నీ అవన్నీ కాదు, ల్యాండ్ మార్క్ లాంటి. ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే కనుక 2004 నుంచి 9 వరకు, తర్వాత 19 నుంచి 24 వరకే. అసలు ఏ టైంలో ఎలా ఉంటాడు అన్నది తెలియదు దీనికి. ఈ మీటింగ్కి ముందు మరి నెల 15 రోజులు అయిందో 2 నెలలు అయిందో భీమవరం వచ్చాడు. గ్రంథి శ్రీనివాస్ అంటే ద్వేషం, నాకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పాడు.
ఆయన నోటితో చెప్పింది అది, మేం చెప్తుంది కదా, ఆయన నోటితో చెప్పాడు ఇక్కడ ఆయన కార్యకర్తల సమావేశంలో. మళ్ళీ ఇవాళ రౌడీ గోండా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అయ్యో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన మానసిక స్థితి మీద మనకు పూర్తిగా అర్థమవుతుంది. అది తప్పనిసరిగా ఆయన శ్రేయోభిలాషులు, ఆయన మంచి కోరుకునేవాళ్ళు ఎవరున్నా సరే మన ఆయన్ని తీసుకెళ్ళాలి. మనం అంటాం మామూలుగా జనరల్గా వైజాగ్ పిచ్చాసుపత్రి అంటారు, దాంట్లో తీసుకెళ్ళి చూపించి వైద్యం చేయించకపోతే కనుక పాపం 10 ఏళ్ళు ఒక్క సీటు గెలవపోయినా, మామూలుగా 2 చోట్ల ఓడిపోయిన 10 ఏళ్ళు పార్టీ నడిపాడు. ఇంకో 20 ఏళ్ళు కూడా 30 ఏళ్ళ పాటు పార్టీని నడుపుతానన్నాడు. మరి ఇంకో 20 ఏళ్ళ పాటు పార్టీని నడపాలంటే కనుక తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం ముందు బాగుండాలి. మానసిక ఆరోగ్యం కుదుట పడటానికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి. సాటి మనిషిగా ఆయన మీద సానుభూతితోటి నేను ఈ సలహా ఇస్తున్నాను. నిజంగా నేనేదో గోండానే రౌడీనే అయితే కనుక ఇటువంటి సలహా ఇవ్వను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన గోండా అయితే, బ్లేడ్ బ్యాచ్ ఉంటే, కడప బాంబులు ఉంటే ఈ పాటికి ఆయన ఉండడు. పవన్ కళ్యాణ్ అని ఆయన ఉండడు, భౌతికంగా ఉండడు. నువ్వెవరి దగ్గర ఉన్నావంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఆమరణ నిరాదీక్ష చేస్తుండగా అంతమొందించిన చంద్రబాబు నాయుడు లాంటి ప్రమాదకరమైన గోండా దగ్గర, హంతకుడి దగ్గర. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి చనిపోవడానికి కూడా కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్వర్గీయ ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైతే ప్రజలందరికీ తెలుసున్న విషయాలు నీకు అసలు ఏమీ తెలియనట్టుగా ఉంటావు. అలాగే ప్రజలందరికీ తెలుసున్నాయి సత్యమైననే అసత్యాలుగా ప్రచారం చేయడంలో ముందుంటావు. గతంలోనే చెప్పుకున్నాం, నిజంగా చేగువేరా లేదా అంబేద్కర్ గారు, మదర్ తెరిసా గారు, బాపురావు పూలే గారు, ఇటువంటి మహనీయుల ఫోటోలన్నీ కూడా పెట్టి కొన్ని వర్గాలను మోసం చేశావు. తర్వాత ఆ ఫోటోలన్నీ తీసావు, పక్కా కమర్షియల్గా అసలైన నిజస్వరూపాన్ని బయటెట్టావు. అరే నా తల్లిని దూషించాడు అని చెప్పి లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, ఎల్లో మీడియాని విమర్శించిన నువ్వు నువ్వు వాళ్ళతో అంటకాగుతున్నావు అంటే సిగ్గు శరం లేని మనిషి అంటారు అటువంటి వాళ్ళని. అసలు రాజకీయాల్లో ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతం, ఇవన్నీ మాట మీద నిలబడతాం, ఇవన్నీ క్వాలిటీస్, కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నీకు ఏ క్వాలిటీ ఉంది అసలు? ఏ క్వాలిటీ కూడా లేదు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? భార్యలను మారుస్తున్నావు 4 ఏళ్ళకు ఒకసారి, కార్లు మార్చినట్టుగా. కరెక్ట్ కదా ఆయన అన్నది. మన వ్యవస్థ ఏంటి? వివాహ వ్యవస్థ, మన సాంప్రదాయం ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతను తన కుమార్తెని జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు, చూసుకుంటాడు. ఫలానా వ్యక్తి చేతిలో పెడితే కనుక ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెంచాము, పెద్ద చేసాము, మన ఇంటి అమ్మాయిని ఇంకొక ఇంటికి పంపుతున్నాము. పంపేటప్పుడు అవతల అమ్మాయిని వివాహం చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా నా కుమార్తెకి రక్షణగా ఉంటాడని చెప్పి తీసుకెళ్ళి
ఆ అమ్మాయి చేతిని ఆ అబ్బాయి చేతిలో పెట్టి వివాహం చేసి పంపిస్తే జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడాలనేది మన సాంప్రదాయం. జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా విడిపోకుండా ఉంటామని ఆ నమ్మకంతో ప్రతి తల్లి తండ్రి కూడా ఆ అమ్మాయికి ఇచ్చేటప్పుడు, ఆ అమ్మాయిని మెట్టినింటికి పంపేటప్పుడు నా కుటుంబాన్ని వదిలి ఒక వ్యక్తిని నమ్ముకుని పరిచయం లేని వ్యక్తితోటి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ అమ్మాయి కన్నీళ్లతోటి తల్లిదండ్రులకి కన్నీళ్లతోటి వీడ్కోలు చెప్తుంది.